హలో, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో చాకో డాట్స్ ఎలా చేస్తామో చూద్దాం. అలాగే చాకో స్ప్రింకిల్స్ కూడా. నేనైతే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీ దగ్గర డార్క్ కాంపౌండ్ చాక్లెట్ లేకపోతే డైరీ మిల్క్ అయినా తీసుకోవచ్చు. వీటిని చాకో చిప్స్ లాగా కూడా వాడుకోవచ్చు. చాకో డాట్స్ అని ఎందుకంటారంటే వీటిని కేక్ డెకరేషన్ కి యూజ్ చేస్తారు. ఈ చాక్లెట్ ని నేను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇంకొక బౌల్లో హీట్ చేసిన వాటర్ తీసుకుని నేను డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేస్తున్నా. దీన్ని ఒక 2 సెకండ్స్ అలాగే ఉంచారంటే అదే మెల్ట్ అవుతుంది. తర్వాత దాన్ని బాగా స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ క్రమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్ కి తీసుకొని, మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే రెగ్యులర్ గా యూజ్ చేసే కవర్స్ కానీ ఇంకా పాల్ ప్యాకెట్ కవర్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో అయితే బాగా వస్తుంది. పైపింగ్ బ్యాగ్ లోకి తీసుకున్న తర్వాత ఆ పైపింగ్ బ్యాగ్ ని బాగా ట్విస్ట్ చేసుకోవాలి, బాగా తిప్పుకోవాలి, లేకుంటే ఆ చాక్లెట్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది. అలా తీసుకుని సిజర్ తో చిన్నగా ఎడ్జ్ లో కట్ చేసుకోవాలి. నేను చాకో డాట్స్ వేయడానికి బటర్ షీట్ తీసుకున్నాను. మీ దగ్గర బటర్ షీట్ లేకపోతే నార్మల్ వైట్ పేపర్ ఉంటుంది కదా, A4 షీట్ కానీ వైట్ నోట్స్ బుక్ లో వైట్ పేపర్ ఉంటుంది కదా, సో అలా పేపర్ తీసుకోండి. సేమ్ చాకో చిప్స్ కూడా ఇదే ప్రాసెస్, కానీ దాని కన్సిస్టెన్సీ వచ్చి థిక్గా ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ వచ్చి కొంచెం లిక్విడ్ టైప్ లో ఉంటుంది. నేను ఈ బటర్ పేపర్ మొత్తం డాట్స్ గా పెడుతున్నాను. నెక్స్ట్ చాకో స్ప్రింకిల్స్. దీంతోనే నేను ఒక లైన్స్ లాగా వేస్తున్నాను. వీటిని ఫ్రిడ్జ్ లో ఒక 1/2 అవర్ సెట్ చేశాక మనం తీస్తే అదొక స్టిక్ లాగా వస్తుంది. దాన్ని మనం బ్రేక్ చేసుకోవడమే. చిన్న చిన్న పీసెస్ గా బ్రేక్ చేసుకుంటే అది స్ప్రింకిల్స్ అవుతుంది. ఇట్లా హోమ్ మేడ్ గా చేసుకుంటే బిగినర్ హోమ్ బేకర్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిదానికి ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. ప్రతిదానికి ఇన్వెస్ట్ చేయాలంటే ఈ చాక్లెట్స్ బయట చాలా కాస్ట్ ఉంటది. సో ఇలా చేసుకోవడం నాకు తెలిసి బెస్ట్. మిగిలిన చాక్లెట్ అంతా చాక్లెట్ మౌల్లోకి ఫిల్ చేసుకున్నాను. నేను వీటన్నిటిని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేస్తాను. 1/2 అవర్ తర్వాత చూడండి, తీయకుండా అవే పడిపోతున్నాయి. నేను 1/2 అవర్ కూడా పెట్టలేదు, జస్ట్ 20 మినిట్స్ పెట్టాను అంతే, తీసేసాను. కానీ వీటిని బయట స్టోర్ చేయకండి, ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టండి. నేను ఇంత ముందు చేసిన చాకో చిప్స్ అవి కూడా అయిపోయాయి, కొన్నే ఉన్నాయి, అవి కూడా చేయాలి. అవి ఎలా చేస్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా వీటిని కూడా దీంట్లోనే వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేస్తాను. ఈ చాక్లెట్స్ కూడా అంతే, మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఎన్ని మంత్స్ అయినా అలాగే ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ చాక్లెట్స్ ని కేక్ లో పెట్టేంత టైం ఇవ్వను, నేనే తినేస్తా ఉంటాను, అంత బాగుంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.